ఈటీవీ విన్ సంస్థ కూడా 90s కిడ్స్, అనగనగా ఇలాంటి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. అంటే కథనం కథాబలం ఉండి ఫ్యామిలీ కుటుంబం అంతా చూసి ఆనందించదగ్గ సినిమాలని ఆ ప్లాట్ఫామ్ మీద పంపిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, జనం ఆదరణ పెరిగింది. అలాంటి దాంట్లో సడన్గా ఆల్ ఇండియా ర్యాంకర్స్ AIR అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత అందరికీ షాక్. అంటే ఈటీవీ విన్లో ఏ సామాజిక వర్గాంధ యజమానిలో ఆళ్ళ మీద వీళ్ళు విషం కక్కటం, అది చాలా అంటే ఉద్దేశపూర్వకంగా, అది యాదాలాపంగా కథలో భాగంగా కాదు, దాన్ని చొప్పించి స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని ఇక్కడ విద్యార్థులు కళాశాలలో ఏ ఏ ఏరియాలో ఎవరి డామినేషన్ ఉంటే, ఎవరి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ డామినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. దీనికి తోడుగా థర్డ్ షీట్లో ఉంటాడు ఒక అతను. తెలుగు సినిమాలో మొన్నటిదాకా హీరో వేసి తర్వాత విలన్ పాత్రలు వేసి క్యారెక్టర్ పాత్రలు వేస్తున్నాడు. అతను తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా నీతిమంది, అక్కర్లేని మంచితనం, అనవసర నిజాయితీ ప్రదర్శిస్తా, నా కులం లేదు గెలం లేదు మాట, లేకపోతే నోరు మూసి కూరుకో, ఎందుకు మాట్లాడాలి. అలాంటి వాళ్ళు ఇక చోటా మోటా హీరోలు, డ్రగ్ బానిసలో అనేక కేసుల్లో డ్రగ్స్లో ఉండి వాళ్ళకి సప్లై చేసి తప్పించుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఈ కులం మీద ఎందుకు ఏడుపు? నీకేంటి బాధ ఏంటి? మీ కుటుంబానికి కానీ మీకు కానీ వ్యక్తిగతంగా నేను మీకు ఆన్ చేశాను అనుకో, డైరెక్ట్గా నన్ను పేరు పెట్టి నా చెప్పు తీసి కొట్టవచ్చు మీరు.